శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు సౌందర్యాలు 71వ శ్లోకానికి వచ్చేసాం. 71వ శ్లోకం. నఖానాముద్యోతైః నవనళిన రాగం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామః కదము మే కయాచిద్వా సామ్యం భజతు కలయాహంత కమలం యది క్రీడల్లక్ష్మీ చరణతలలాక్షారసచనం. మనకి ఇంకా భగవత్పాదుల వారు అమ్మవారి యొక్క స్థూలకు వందనం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి యొక్క కిరీటం పైన కింద ఉన్న కచ్చ భాగాన్ని, కచ్చ మధ్యలో ఉన్న పాపటి మొదట్లో ఉన్న సింధూరం, నుదురు, కనుబొమ్మలు, కళ్ళు, కను రెప్పలు, చూపులు, మళ్ళీ అమ్మవారి చెవులు, చెవి కుండలాలు, అమ్మవారి ముక్కు, అమ్మవారి యొక్క చెక్కిళ్ళు, పెదవులు, పెదవులపైన చిరునవ్వు, పెదవుల లోపల నాలుక, మరి తాంబూలం, మరియు పలుకులు, గడ్డం, కంఠం. నిన్న మనం భుజాలు, 4 భుజాల గురించి చెప్పుకున్నాం. ఈరోజు అమ్మవారికి చేతులకు వచ్చేసారు. చేతుల గురించి వర్ణిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి 4 చేతులు. మనకు లలితా సహస్రనామంలో అయితే రాగస్వరూప పాసాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక అని వర్ణించారు. 4 చేతుల్లో అమ్మవారు 4 ధరించి ఉన్నారనే విషయాన్ని చెప్పారు. కానీ సహజంగా కవులంతా కూడా ఈ చేతుల్ని పద్మాలతో పోలుస్తారు. ఈ పద్మాలతో పోల్చేదాన్ని గురించి ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్య గారు వర్ణిస్తున్నారు. అంటే పద్మాలతో పోల్చడానికి అమ్మవారి చేతుల యొక్క కాంతి ఇంకా ఎక్కువగా ఉందని, పనికిరావని పద్మాలు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. నఖానాముద్యోతైః నవనళిన రాగం విహసతాం కరాణాంతే కాంతిం కథయ కథయామః కదము మే. అమ్మవారు ఉమే, అమ్మా ఉమా అని పిలుస్తున్నాడు. ఉమాదేవి, ఓ అమ్మా నీవు ఉమా అంటే ఎప్పుడు వచ్చింది అమ్మవారికి ఆ పేరు ఉమా అని? శివపార్వతులు కళ్యాణం కోసంగా మన్మధుడు బాణాలు వేసిన తర్వాత ఆ శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మన్మధుడిని కాల్చేస్తాను 3వ కంటితో. అప్పుడు అమ్మవారు అనుకుంది, అయ్యో నా కోసం తపస్సు చేస్తున్నా, ఆయనకు తపస్సు భంగం కలిగింది కాబట్టి నేను శివుడి కోసం తపస్సు చేయాలని ఆమె బయలుదేరారు. అప్పుడు ఆమె తల్లి మేనక, వాళ్ళకు తెలుసు అమ్మవారు జగజ్జనని అని తెలిసినా, తమ బిడ్డగా వచ్చింది తెలిసినా, కానీ తమ బిడ్డ అయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళకి? అంత ప్రేమ, గారాభంగా పెంచుకున్న ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమ వల్ల ఆమె, అమ్మా నువ్వు తపస్సు చేస్తే సుకుమారంగా ఉన్నావు తల్లి, వడలిపోతావు తల్లి, అలసిపోతావు తల్లి, నువ్వు తపస్సు చేయొద్దు అని చెప్పి ఆ మేనకాదేవి బతిలాడుకుంది అమ్మవారిని. అప్పుడు ఉమా అంటే వద్దు వద్దు అని, వద్దు తపస్సు చేయొద్దు, వద్దు వెళ్ళొద్దు అని అమ్మవారిని వేడుకుంది ఆ మేనకాదేవి. అప్పుడు అమ్మవారు, ఈ పేరు నాకు, నువ్వు వద్దు అన్న ఈ ఉమా అనే నామం నాకు శాశ్వతంగా ఉండిపోతుంది అని చెప్పారన్నమాట. కానీ ఇది నిజానికి మనకు వేదంలోనే ఉంది. ఆ ఉమా అనే నామం ముందే ఉంది. కానీ సందర్భం మన భూమి మీద జరిగిన సంఘటనతో సంబంధం ఉంది ఆ ఉమా అనే నామం. అంతేకాకుండా అయ్యవారు ఓంకారం అయితే ఉమా అనే నామము ఓంకార స్వరూపమే. అకార ఉకార మకారాలు కలిస్తేనే కదా ఓంకారము. కొంచెం తేడాతో ఈ ఉమా అనే దాంట్లో కూడా అకార ఉకార మకారాలు ఉన్నాయి కాబట్టి ఇది ఓంకార స్వరూపంతో సమానం, ఓంకారంతో సమానం ఈ ఉమా అనే నామం. అయ్యవారిది ఓంకారం, అమ్మవారిది ఉమా. అందువల్ల పిలుస్తున్నాడు. అమ్మ ఓంకార స్వరూపుడైనటువంటి ఓ ఉమా,
తల్లి నఖానాముద్యోతై, నఖములంటే గోళ్ళు. ఈ 4 చేతులకి గోళ్ళు ఉంటాయి కదా, 4 చేతులకు ఉండే గోళ్ళ యొక్క ఉద్యోతై కాంతి, ఆ చేతులకుండే గోళ్ళకుండే కాంతిట, కాంతి పుంజాలు, కాంతి ప్రకాశిస్తోందట అమ్మవారి గోళ్ళకుండే చివర్లో. ఇప్పుడు మనకు కూర్చోండి, ఎట్లాంటి వాళ్ళకైనా, అందంగా లేని వాళ్ళకి కానీ ఎట్లన్నా ఉండి, ఏ రంగులో ఉండే వాళ్ళైనా సరే, ఈ గోళ్ళ చివరి చూడండి మనకు కూడా ఎరుపుదనం ఉంటుంది. మామూలు మనకే అట్లా ఉంటుంది. ఇంకా అమ్మవారి లోక జగజ్జనని, ఆమె వేళ్ళకి గోళ్ళు ఎలా ఉంటాయి, ఆ గోళ్ళకుండే చివర్లు ఎలా ఉంటాయి, కాంతిని వెదజల్లుతున్నాయి అనమాట ఆ వేళ్ళు. కాబట్టి నఖానాముద్యోతై, నఖానాం ఆ గోల్డ్, 4 చేతులకు ఉండే గోళ్ళు, ఆ గోళ్ళకు ఉండే చివర్లంతా కూడా కాంతిని వెదజల్లుతున్నాయట, ప్రకాశిస్తున్నాయట అవి. అటువంటి ప్రకాశంతో ఉన్న ఆ 4 చేతులు అమ్మ నవ నళిన రాగం విహసతాం, నవ నళిన రాగం, నవ అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు ఉదయిస్తేనే పద్మాలు విచ్చుకుంటాయి. అలాగే అప్పుడే సూర్యుడు వస్తున్నాడు, సూర్యకిరణాలు వస్తున్నాయి, నవ అప్పుడే వస్తున్నాయి సూర్యకిరణాలు. ఆ పద్మం నళిన రాగం విచ్చుకుంటున్న ఆ పద్మం యొక్క, ఆ పద్మాన్ని విహసతాం పరిహసిస్తున్నాయమ్మా నీ గోళ్ళకున్న కాంతి, ఆ ఎరుపుదనంతో ఉన్న కాంతి, ఆ పద్మాలకుండే కాంతిని అప్పుడే వికసిస్తున్నవే, అయినా కూడా వాటి యొక్క కాంతిని, ఆ ఎరుపుదనాన్ని కూడా పరిహాసం చేస్తున్నాయి, వెక్కిరిస్తున్నాయమ్మా. నీ చేతులు ఎక్కడ, కాంతి ఎక్కడా, ఆ పద్మాల కాంతి ఎక్కడ తల్లి? ఆ పద్మాల కాంతి అద్భుతంగా, పద్మాల కాంతిని మించిపోయి నీ చేతి యొక్క కాంతి ఉన్నది అని వర్ణిస్తున్నారు. కరాణం తే అమ్మ, నీ యొక్క కరాణం, నీ చేతుల యొక్క కాంతి, ముందు కూడా చెప్పాడు, తర్వాత చేతి మొత్తం యొక్క కాంతి. కథయా మహా కథం అమ్మ, ఏ విధంగా? కథయా మహా వర్ణించగలను, కథం ఏ విధంగా, కథయా మహా వర్ణించగలను. కథయా నువ్వు చెప్పమ్మా, ఓ ఉమా నువ్వు చెప్పు, ఎలా వర్ణించాలి? ఇంకా ఆ పద్మాలతో పోలుస్తారే కవులంతా కలిసి, ఎట్లా పోలిస్తామమ్మా పద్మాలతో నీ చేతుల్ని? నీ చేతులు ఇంత కాంతివంతంగా ఉంటే, ఆ సూర్యకాంతి వస్తే అది వికసిస్తుంది. నీ చేతులు సహజంగానే కాంతితో ఉన్నాయి, నీ గోళ్ళ చివరి కాంతి వెదజల్లబడుతోంది. అటువంటిది ఆ పద్మానికి ఎరుపుదనం ఎప్పుడు వస్తోంది? ఆ సూర్యకాంతి పడితే వస్తోంది. కానీ నీకు సహసిద్ధంగా నీ చేతిలో ఎందుకు కాంతి ఉంది? ఆ కాంతి చేత ఏమవుతున్నాయి? అవి ప్రకాశిస్తున్నాయి నీ చేతులు. అటువంటి నీ చేతుల్ని తీసుకొని పద్మాలతో పోలిస్తే ఎలా అమ్మా? పద్మాల కాంతి ఎందుకు పనికిరాదమ్మా? అది అప్పుడే వికసించినా సరే, అప్పుడే పుట్టిన పద్మంలో ఎర్రదనం ఉంటుంది, అయినా సరే దాన్ని కూడా వెక్కరిస్తోంది నీ యొక్క పద్మాలను వంటి నీ యొక్క చేతులు. ఆ పద్మాన్ని పరిహసిస్తున్నాయి నీ చేతులు. కయాచిద్వా సామ్యం, పోన్లే ఏదో విధంగా చెప్దాంలే, కయాచిత్ ఏదో విధంగా సామ్యం పోలిక చెప్దాంలే ఆ పద్మాల్ని అందామంటే, అమ్మా ఏది క్రీడలక్ష్మి చరణ తలలాక్షరసచనం. అమ్మా ఒకవేళ పోలిక చెప్పాల్సి సరే, ఇంక పద్మాలతో తప్పదు, చెప్పాల్సిందే, అంతకుమించి భూమి మీద ఏం లేవు కాబట్టి ఆ పద్మాసనం ఉంటే అమ్మవారు ఎవరున్నారు? పద్మంలో పుట్టినా ఉంది ఒక పద్మ, లక్ష్మీదేవి. ఆమె పద్మ నిలయ, అటువంటి ఆమె పద్మోద్భవ, అటువంటి ఆమె ఎవరు? ఆ లక్ష్మీదేవి. అది కూడా ఎటువంటిది? ఆమె ఇది క్రీడల లక్ష్మి. ఆమె తిరుగుతుంటుంది, ఆట ఆమెకి, ఆ ఆట ఆడుకుంటుంది, ఆ పద్మాల్లో తిరుగుతూ ఉంటుంది ఆమె. ఎందుకని? చెంచల, ఆమె ఒక నిమిషం ఉండలేదు, అందుకని అటు ఇటు తిరుగుతుంటుంది ఆమె. ఏది క్రీడల లక్ష్మి, క్రీడ ఒక ఆటలాగా ఆడుకుంటూ తిరుగుతుంటుంది ఆమె. ఎవరు? ఆ లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి యొక్క చరణ తెల్ల, ఆమె యొక్క పాదాలు, ఆమె పాదాలకి లాక్షారస, ఆమె పారాన్ని పెట్టబడి ఉంటుంది కదా. పారాన్ని అంటే ఇక్కడ లత్తుకు రసం అంటారు, లత్తుకు రసం పెట్టబడి ఉంటుంది కదా. మనం అంటే ఇప్పుడు కెమికల్స్ వాడుతున్నాం, వాళ్ళు అప్పట్లో లత్తుకు రసం బాగా సున్నం పసుపు కోసం మనం ఇప్పటికి కూడా అట్లా పెడతాం.
ఆ లత్తుక రసం, ఆ లత్తుక రసం తాగా బాగా పారాణి పెట్టబడిన పాదాలు ఎవరివి? ఆ లక్ష్మీదేవి. అటువంటి ఆమె వచ్చి ఆ తన పాదాలను ఆ పద్మంలో పెడితే ఆమె దాంట్లో కూర్చున్నా సరే, నిలబడినా సరే, ఏదో విధంగా ఆమె కాళ్లకున్నటువంటి పాదాలకున్న పారాణి ఆ పద్మాలకు కావాలి. ఆ పారాణి ఆ పద్మాలకు అతుక్కోవాలి. చణం చడం సమర్థవంతంగా అంటుకుంటే లక్ష్మీదేవికున్న పారాణి వచ్చి ఆ పద్మానికి గాని అంటుకుంటే అప్పుడు కూడా ఆలోచిస్తాను. అప్పుడు కూడా నేను ఖచ్చితంగా ఆ పద్మాలకి నీతో పోలిక ఉంటుంది చెప్పడానికి లేదు తల్లి. భజతు కలయా హంత కమలం, హంత అయ్యో ఆ కమలం, ఆ పద్మాన్ని భజతు కలయా, కలయ అంటే 16వ వంతు. అప్పుడు కూడా ఆ లక్ష్మీదేవి పాదాలకుండే పారాణి అయ్యింది కాబట్టి అది కూడా నేను అప్పుడు కూడా ఏమంటాను తెలుసా? కలయ 16వ వంతు భజతు. ఓకే, పర్వాలేదు, 16వ వంతు పనికి వస్తుందిరే ఆ పద్మం అంటాడట. అప్పటికి కూడా పోలిక చెప్పాలంటే అంత 16వ వంతు పనికి వస్తుంది తప్ప పూర్తిగా మాత్రం పనికి రాదు అని చెప్తాడట ఆది శంకరాచార్య. అది చెప్తున్నాడు. అమ్మా నీ పాదాలకు నీ చేతులకుండే కాంతి ఆ పద్మాలతో పోలుస్తున్నారు కానీ అమ్మా ఆ పద్మం మీద ఆ లక్ష్మీదేవి యొక్క పాదాలకు ఉండేటువంటి పారాణి వచ్చి అంటుకుంటే అప్పుడు కూడా 16వ వంతు కళ మాత్రమే ఉంటుంది తప్ప ఆ పద్మాలకి నిజానికి పోలిక లేదమ్మా. అప్పుడు కూడా పోనీలే ఏదో విధంగా సామ్యం కుదిరిందిలే అనుకుంటాట, అంతే తప్ప నిజానికి పోలిక ఏవీ లేవు. అమ్మవారి చేతులతో పోతే ఏముంటాయి భూమి మీద? ఏవీ లేవు అసలు. ఆమె అరుణాం కరుణా తరంగితాక్షి, అరుణవర్ణంతో ఉండే ఆమె ఎరుపుదని ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు, ఎక్కడా ఉండవు, పోలికే ఉండవు అసలు. ఉండని దాన్ని తీసుకొచ్చి కవులు పద్మాల్లాగా అమ్మవారి హస్తాలుంటాయని చెప్తుంటారు కానీ అది కాదమ్మా. నిజానికి నీ చేతులతో పద్మాలతో పోల్చడానికి వీలే లేదమ్మా అసలు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వీలు లేదు. ఒకవేళ పోలిక చెప్పాల్సి వస్తే అప్పుడు కూడా నేనేం చెప్తున్నాను, ఆ తిరిగే లక్ష్మీదేవి యొక్క పాదాలకుండే పారాన్ని అంటుకుంటే అప్పుడు కూడా 16వ వంతు, ఇది కూడా 16వ వంతు పనికొస్తుంది. కలయ అంటే 16వ వంతు. అప్పుడు 16వ వంతు పోలిక సమర్థవంతంగా ఉంటుందేమో కానీ నిజానికి మాత్రం పోలిక సరిపోదు అని పోలిక చెప్తున్నట్టే ఉన్నాడు, చెప్పనట్టున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడు? మనకు పక్కన పద్మాన్ని, పక్కన అమ్మవారి 4 చేతుల్ని, ఆ 4 చేతుల్లో ఉండే కాంతిని మంచిగా దర్శింపజేస్తున్నాడు. ఒకేసారి పద్మాన్ని పక్కన పెడుతున్నాడు, పద్మాలు పనికిరావని చెప్తున్నాడు. మళ్ళీ ఆ తిరుగుతున్న లక్ష్మీదేవి ఆ పద్మాల్లో మనం కూర్చున్నట్టుగా భావించుకుంటున్నాం. ఆమె యొక్క పారాన్ని అంటుకున్నట్టు మనకు కనిపిస్తోంది. ఆ అంటుకున్న పారాణితో ఆమె పాదాలు ఆ ఎరుపుదనం అమ్మవారి చేతుల ఎరుపుదనంతో కొంచెం పనికి వస్తుంది. అది కూడా 16వ వంతు మాత్రమే అని చెప్తున్నాడు. అలా చెప్పడం వల్ల ఏమైపోయింది? మనం అమ్మవారి చేతుల్ని మనం దర్శించేశాం, ఆ 4 చేతుల యొక్క కాంతిని చూసాం, ఆ పద్మాను చూసాం, ఆ లక్ష్మీదేవి తిరిగి అంటుకునే ఆ పారాన్ని చూసాం. ఇంతటి భాగ్యాన్ని ఒక్క శ్లోకం ద్వారా కలిగించారు ఆది శంకరాచార్యులు గారు. ఇది సౌందర్య లహరిలో ఈరోజు మనం 71వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.